అన్న నమస్తే అన్న. మరి నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు అయితే పూర్తయినాయి. మరి అందరూ కూడా జూన్ 4 కోసం వెయిట్ చేస్తాం. ఒక పక్క అధికార పార్టీ వాళ్ళందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైజాగ్లో అని చెప్పేసి ఎన్నో ప్రచారం చేస్తూ కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎలా అనిపిస్తుంది అట్లా? ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఏం చెప్తారు? ఈసారి ప్రజల నాడి వచ్చేసి ప్రభుత్వాన్ని మార్చాలనే విధంగా ఉంది. ఈ ప్రభుత్వంతో చాలా గత 5 ఏళ్ల నుండి చాలా ఇబ్బంది పడిపోయి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు. ఈసారి మారుద్దామని అందరూ కలిసికట్టుగా ఒక దాటి మీద రావడం మూలానే ఇప్పుడు నీకు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 83% అంటే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్తోనే జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి లండన్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో విషయం, వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి, రేపు కౌంటింగ్ దగ్గర వాళ్ళు ఉంటారో లేదో అనే ఉద్దేశంతో అతను ఏమన్నాడంటే ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళిపోయి లండన్కి వెళ్ళిపోతా మేము ఇన్ని సీట్లు గెలుస్తున్నాను ఊరికరు వాళ్ళకి మళ్ళీ కౌంటింగ్ దగ్గర వాళ్ళు పారిపోతారేమో అని చెప్పి అసలు చిత్తుగా ఓడిపోతాం అనే ఉద్దేశంతో అతను వాళ్ళ కార్యకర్తలకి ఒక పిచ్చి మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు భయపడ్డాడు అని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తారు. మైనార్టీలు అందరూ కూడా ఎవరు కూడా ఓటేయలేదు, అందరూ జగన్ వైపే ఉన్నారని అంటున్నారు. ఏం చెప్తారు? మైనార్టీలు ఓట్లు వేయలేదు అనేది అది తప్పుడు ప్రచారం. మైనార్టీలు ఎక్కువగా ఆలోచించేది మైనార్టీలకు ఒక తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. వాళ్ళ చెంచాలు మొత్తం కలిసి పెయిడ్ ఆర్టిస్టులు ఏది ముస్లింలో కూడా ఉన్నారు వాళ్ళు ఆ దరిద్రులు ఏం చేశారంటే కొంత ప్రభావం చూపెడతారు. కానీ 70% ముస్లిం ఓటు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈసారి ఖచ్చితంగా పడుతుంది. అతను ఒక ఎస్సీ ఓట్ల మీద తర్వాత వైసీపీ అభిమానుల ఓట్ల మీదే అతను ఆధారపడాలి. తెలుగుదేశం పార్టీ వచ్చేసి ప్రతి వర్గాల ఓటు ఈసారి సంపాదిస్తుంది. అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జూన్ 9 మన రాజధానిలోనే చంద్రబాబు నాయుడు గారు అత్యధిక జనసభతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం చంద్రబాబు నాయుడు వల్ల ప్రజలకి ఏం ఒరిగిందేం లేదు, ఈవెన్ పెన్షన్లు కూడా ఆపించేసి కక్ష సాధిస్తాడు మళ్ళీ అధికారంలోకి వస్తే, తన ఆస్తులు పెంచుకుంటున్నాడు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు. 2019 నుండి మొన్న జరిగిన ఎన్నికల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత, చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎంత, ఒక చట్టం ఈ చట్టం తీసుకొచ్చి వాళ్ళిద్దరి మీద కేసు వేయించి ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి, చీప్ లిక్కర్లో ఎంత సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి, ఇసుకలో ఎంత సంపాదించాడు, ఈ కరెంటు బిల్లులు తర్వాత జనాలకి అన్నిటి మీద జనాలకి పిండి వేసిన దాని డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖజానాలో ఉన్నాయి. ఆ ఖజానా డబ్బులే ఈ హవాలా డబ్బుల రూపంగా మార్చడానికి లండన్ వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వస్తాడో లేదో తెలియదు. అతని మీద ఖచ్చితంగా మొన్న నరేంద్ర మోడీ కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తున్నాడు అని చెప్పి. బందర్ రోడ్ షోలోనే బహిరంగంగా చెప్పాడు. దాని గురించి ప్రజలందరికీ తెలిసిపోయింది జైలుకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. అతను చంద్రబాబు నాయుడు మీద ఏ కేసు 100 కోట్లు ఏదో ఇదని చెప్పి 52 రోజులు జైల్లో పెట్టాడు. అది కూడా ఫెయిల్ అయింది. ఇతని మీద 1,00,000 కోట్ల కేసులు ఉన్నాయి, 42 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ముద్దాయి సీఎం పరిపాలన చేయడము దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దాంట్లో అవినీతిలో ఈ క్రైమ్లో చరిత్ర సృష్టించేవాడే జగన్మోహన్ రెడ్డి.